ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా? లేదా ఇదంతా ఒక పెద్ద మిత్తా? ఒకవేళ అవి నిజంగానే మన భూమిపైకి ఎప్పుడో వచ్చుంటే? మనం చూస్తున్న ప్రతి చిన్న విషయం వెనుక వరల్డ్‌లో ఉన్న పవర్‌ఫుల్ పీపుల్ దాచిపెడుతున్న ఒక భయంకరమైన నిజం ఉంటే? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే 'డిస్క్లోజర్ డే'. ఈ రోజు వీడియోలో ఈ సెన్సేషనల్ సైఫై థ్రిల్లర్ మూవీ ఫుల్ స్టోరీని డీటెయిల్డ్‌గా, క్లియర్‌గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇక కథ విషయానికొస్తే, ఒక ఎరేనాలో రెజ్లింగ్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఆడియన్స్‌లో కూర్చున్న డానియల్ కెల్నర్ అనే వ్యక్తిని వార్డెక్స్ కార్పొరేషన్‌కి చెందిన ఇద్దరు ఏజెంట్లు వచ్చి కలుస్తారు. అతని గర్ల్ ఫ్రెండ్ జేన్‌ని సేఫ్‌గా పంపించాలంటే అతని దగ్గరున్న బ్యాక్ ప్యాక్ ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. డానియల్ ఆ ఏజెంట్లని ఫాలో అవుతూ ఆ ఎరేనా వెనక వైపుకి వెళ్తాడు. అక్కడ వాళ్ళు వార్డెక్స్ సీఈఓ నోవా స్కాన్లన్ని, అతని మిగిలిన అనుచరుల్ని కలుస్తాడు. జేన్ని డానియల్‌కి రిటర్న్ అప్పగిస్తారు, కానీ డానియల్ బ్యాగ్‌లో పెన్ డ్రైవ్స్ దొరుకుతాయి. కానీ అతను దొంగిలించిన ఒక డివైస్‌ని కావాలని నోవా డిమాండ్ చేస్తాడు. డానియల్ వెంటనే ఆ డివైస్‌ని తన పాకెట్లో నుండి తీసి యాక్టివేట్ చేస్తానని బెదిరించడంతో గన్స్‌తో ఉన్న నోవా మనుషులు వెనక్కి తగ్గుతారు. దానివల్ల డానియల్ అండ్ జేన్ అక్కడ నుండి ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ దొరుకుతుంది. బయటికి వెళ్లే దారిలో డానియల్ తన కాంటాక్ట్ అయిన హ్యూగో వేక్ఫీల్డ్‌ని కాంటాక్ట్ చేస్తాడు. హ్యూగో వార్డెక్స్ కంపెనీలోనే వర్క్ చేస్తూ ఒక టీంతో కలిసి ఆ కంపెనీకి ఎగనెస్ట్‌గా పోరాడుతుంటాడు. వాళ్ళు ఒక ప్రత్యేకమైన సెట్‌ని కన్స్ట్రక్ట్ చేసే ప్రాసెస్‌లో ఉంటారు. హ్యూగో డానియల్‌కి కొద్ది రోజులు సైలెంట్‌గా దాక్కోమని చెప్తాడు. జేన్ తాము సీక్రెట్‌గా దాక్కోవడం కోసం ఒకప్పుడు తన మెంబర్గా ఉన్న ఒక కాన్వెంట్‌కి డానియల్‌ని తీసుకెళ్తుంది. ఇటు వార్డెక్స్‌లో నోవా అండ్ అతని టీం తమ వద్ద ఉన్న టెక్నాలజీని వాడుకుని డానియల్‌ని ట్రాక్ చేయడానికి ట్రై చేస్తారు. నోవా అతన్ని ఒక స్పై అని ప్రచారం చేసి అధికారుల దృష్టిలో అతన్ని ఒక పారిపోయిన నేరస్తుడిగా మారుస్తాడు. మరోవైపు కాన్సస్ సిటీలో మెటీరియాలజిస్ట్, వాతావరణ నిపుణురాలు అయిన మార్గరెట్ ఫెయిర్చైల్డ్ తన బాయ్ ఫ్రెండ్ జాక్సన్తో కలిసి తన టీవీ షో చూస్తూ ఉంటుంది. ఓపెన్ విండోలోంచి ఒక కార్డినల్ పక్షి లోపలికి ఎగిరి రావడాన్ని మార్గరెట్ నోటీస్ చేస్తుంది. అది అలానే మార్గరెట్ వైపు చూస్తూ తర్వాత ఎగిరిపోతుంది. మరుక్షణమే ఆమె జాక్సన్తో సడన్ గా రష్యన్ లాంగ్వేజ్ లో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. కానీ అతను దాని గురించి అడిగినప్పుడు తనకు వేరే లాంగ్వేజ్ లో మాట్లాడినట్లు ఎలాంటి మెమరీ ఉండదు. మార్గరెట్ ఆ రోజు టీవీలో యాజ్ యూజువల్ కంటే ముందే లైవ్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. దాంతో ఆమె త్వరగా బయలుదేరుతుంది. స్పీడ్ గా వెళ్తుండడంతో ఒక పోలీస్ ఆమె కార్ని ఆపుతాడు. మార్గరెట్ తన లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇచ్చే లోపే ఆ పోలీస్ పర్సనల్ లైఫ్ గురించి, అతని వైఫ్ ని హ్యాపీగా ఉంచడానికి అతను ఏం చేయాలో చాలా డీప్ గా పర్సనల్ ఇన్ఫో చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అతను తీవ్రమైన షాక్ అండ్ స్టన్ అయ్యి మార్గరెట్ ని ఏమీ అనకుండా వెళ్ళనిస్తాడు. స్టూడియోకి చేరుకున్నాక మార్గరెట్ అక్కడున్న మిగిలిన క్రూ మెంబర్స్ పర్సనల్ విషయాలు మాట్లాడుతుంది. అందులో ఒక ఉమెన్ స్టాఫ్ మెంబర్ వేధింపులకి గురవుతుందనే సీక్రెట్ కూడా చెప్పేస్తుంది. కరెక్ట్ గా కెమెరాలు మార్గరెట్ వైపు రోల్ అవ్వగానే ఆమె సడన్ గా ఫ్రీజ్ అయ్యి ఒక వింత ఏలియన్ లాంగ్వేజ్ లో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఆమె మాట్లాడడం ఫినిష్ చేయగానే సడన్ గా స్పృహ తప్పి పడిపోతుంది. దాంతో క్రూ అంతా ఆమె దగ్గరికి పరిగెత్తుతారు. మరోపక్క డానియల్ అండ్ జేన్ ని డేవ్ శాంటియాగో అనే ఒక ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకుంటాడు. వాళ్ళు దాక్కోవడం కోసం అతను ఒక ఫామ్ హౌస్ కి తీసుకెళ్తాడు. డానియల్ అసలు ఏం దాస్తున్నాడో చెప్పాలని జేన్ డిమాండ్ చేస్తుంది. దాంతో అతను వార్డెక్స్ నుండి దొంగిలించిన ఫైల్స్ ని ఆమెకు చూపిస్తాడు. అందులో ఆ కంపెనీ వాళ్ళు భూమిపైకి వచ్చిన ఏలియన్స్ మీద ప్రయోగాలు చేస్తున్న వీడియో క్లిప్స్ ఉంటాయి. డానియల్ వాటిని వరల్డ్ కి చూపించాలని చెప్తాడు. కానీ అలా చేస్తే అందరూ పానిక్ అవుతారని జేన్ వాదిస్తుంది. తర్వాత డానియల్ కాల్ చేయడానికి సిగ్నల్ కోసం బయటికి వెళ్తూ తన బ్యాగ్ కూడా తీసుకెళ్తాడు. ఇదిలా ఉండగా మార్గరెట్ టీవీలో చేసిన వింత ఇన్సిడెంట్ కి సంబంధించిన వైరల్ ఫుటేజ్ వార్డెక్స్ కంటపడుతుంది. హాస్పిటల్లో జాక్సన్ తో ఉన్నప్పుడు మార్గరెట్ చిన్నప్పటి ఇన్సిడెంట్స్ గురించి నర్స్ అడుగుతుంది. ఎందుకంటే మార్గరెట్ కి చిన్నప్పుడు వింత కలలు వచ్చేవని, యానిమల్స్ అలాగే అడవిలో ఒక హ్యాన్సెల్ అండ్ గ్రెటెల్ హౌస్ చూసినట్లు చెప్పేదని జాక్సన్ మెన్షన్ చేస్తాడు. కానీ మార్గరెట్ దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడదు. మార్గరెట్ కి అక్కడ సూట్స్ వేసుకున్న కొందరు మనుషులు కనిపిస్తారు. వాళ్ళు FBI అని నర్స్ చెప్తుంది. కానీ వాళ్ళు FBI కాదని మార్గరెట్ కి అర్థమవుతుంది. వెంటనే హాస్పిటల్ నుండి తప్పించుకుని బయటపడతారు. మార్గరెట్ కి హ్యూగో నుండి కాంటాక్ట్ రాగానే మాట్లాడి తర్వాత వాళ్ళని ట్రాక్ చేయకుండా ఆమె ఫోన్ ని పగలగొట్టేస్తారు. డానియల్ ని కలుసుకోవడానికి తను నార్త్ వైపు వెళ్లాలని ఆమె రియలైజ్ అవుతుంది. దాంతో విసుగు చెందిన జాక్సన్ ఆమెను కారులో తీసుకెళ్తాడు. మరోపక్క హ్యూగో డానియల్ కి మార్గరెట్ గురించి ఇన్ఫార్మ్ చేస్తాడు.
ఆమె వైరల్ వీడియో చూసిన అందరికీ ఆమె మాట్లాడింది ఏలియన్ భాషలా అనిపిస్తే డానియల్ కి మాత్రం ఆమె చెప్పిన వర్డ్స్ డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ వాట్ యు డోంట్ నో, నువ్వు తెలుసుకోని దాని గురించి భయపడకు అనే అర్థం క్లియర్ గా అర్థమవుతుంది. ఈ టైంలో నోవా ఒక మెషిన్ ని అండ్ ఏలియన్ డివైస్ ని వాడుకుని ఇతరుల మైండ్స్ లోకి ఎంటర్ అయ్యి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఫస్ట్ డానియల్ మైండ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తే డానియల్ దాన్ని ఇమ్మీడియట్ గా బ్లాక్ చేస్తాడు. దాంతో నోవా దాన్ని జేన్ పైన ప్రయోగిస్తాడు. జేన్ తన అరచేతిలో ఉన్న క్రాస్ నెక్లెస్ ని గట్టిగా నొక్కుతూ ఆమె మైండ్ కంట్రోల్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ నోవా తన హోల్డ్ ని మెయింటైన్ చేసి ఆమె ఫుల్ కంట్రోల్ తీసుకుంటాడు. ఫస్ట్ వాళ్ళు వచ్చిన రూట్ రివీల్ చేసి వాళ్ళ లొకేషన్ పాయింట్ చేస్తాడు. డానియల్ రిటర్న్ రాగానే అతన్ని పొడవడానికి ఒక నైఫ్ ని దాచిపెట్టేలా చేస్తాడు. మార్గరెట్ సడన్ గా డానియల్ కి కాల్ చేసి నోవా మనుషులు వాళ్ళు ఉన్న ఫామ్ హౌస్ కి చేరుకుంటున్నారని చెప్పి వార్న్ చేస్తుంది. డానియల్ ఆ గన్మెన్ల కంటికి దొరకకుండా స్నీక్ అయ్యి వాళ్ళ కార్లలో ఒకదాన్ని దొంగిలిస్తాడు. జేన్ ని పికప్ చేసుకోవడానికి ఫామ్ హౌస్ ని గుద్దుకుంటూ లోపలికి వచ్చి కార్లో ఎక్కించుకుంటాడు. దాంతో ఒక పెద్ద చేజింగ్ స్టార్ట్ అవుతుంది. నోవా జేన్ చేత డానియల్ ని చంపించడానికి ట్రై చేస్తాడు. కానీ ఏజెంట్ల కార్ వచ్చి వాళ్ళ కార్ ని గుద్దడంతో ఆ మైండ్ లింక్ బ్రేక్ అయిపోతుంది. డానియల్ అండ్ జేన్ తమ కార్ ని ఒక కొండపై నుండి లేక్ లోకి దూకేలా చేస్తారు. దాంతో గన్మెన్ల కంటికి దొరకకుండా వాళ్ళు ఎస్కేప్ అవుతారు. మార్గరెట్ అండ్ జాక్సన్ ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగుతారు. ఎందుకంటే ప్రజలంతా వరల్డ్ వార్ 3 రాబోతుందని నమ్ముతుంటారు. జాక్సన్ తమని పికప్ చేసుకోవడానికి అథారిటీస్ కి కాల్ చేస్తాడు. కానీ ఏం జరుగుతుందో తెలిసిన మార్గరెట్ డానియల్ ని వెతకడం కోసం జాక్సన్ కార్ ని దొంగిలించి వెళ్ళిపోతుంది. కాకపోతే అక్కడున్న ఒక చిన్న పిల్లాడి ద్వారా జాక్సన్ కి తానేం చేస్తున్నానో చెప్పి తాను నిన్ను ప్రేమిస్తున్నానని కానీ ఒంటరిగానే వెళ్లాల్సి వస్తుందని మెసేజ్ ఇస్తుంది. మరోపక్క డానియల్ అండ్ జేన్ దాక్కోవడం కోసం ఒక మోటెల్ దగ్గర ఆగుతారు. హ్యూగో అతనికి కాల్ చేసి నెక్స్ట్ డే అతను ఒక స్పెసిఫిక్ లొకేషన్ కి వెళ్లాల్సి ఉంటుందని ఇన్ఫార్మ్ చేస్తాడు. అది మార్గరెట్ వర్క్ చేసే KCXE స్టేషన్. తర్వాత డానియల్ ఆ మోటెల్ నేమ్ ఉన్న థింగ్స్ అన్ని జేన్ కి కనపడకుండా దాచేస్తాడు. నైట్ నిద్రపోయే ముందు జేన్ తనని కట్టేయమని అదే సేఫ్ అని డానియల్ కి చెప్తుంది. లేట్ నైట్ నోవా మళ్ళీ జేన్ మైండ్ లోకి ఎంటర్ అయ్యి డానియల్ హ్యాండ్ లో ఉన్న ఒక స్లిప్ ఆధారంగా ఆ మోటెల్ లొకేషన్ ఎక్కడో తెలుసుకుని మరికొందరు ఏజెంట్లని వాళ్ళ మీదకి పంపిస్తాడు. తమను గుర్తుపట్టారని డానియల్ నోటీస్ చేయగానే గన్మెన్లు అతన్ని బంధించే లోపే తన దగ్గరున్న ఎవిడెన్స్ తో జేన్ అక్కడి నుండి ఎస్కేప్ అయ్యేలా హెల్ప్ చేస్తాడు. తర్వాత వాళ్ళు డానియల్ ని బంధించి ఒక సీక్రెట్ లొకేషన్ లో నోవా దగ్గరికి తీసుకెళ్తారు. ఫోర్స్ఫుల్ గా డానియల్ నుండి డీటెయిల్స్ చెప్పించడానికి ట్రై చేస్తారు. ఇంతలో మార్గరెట్ వార్డెక్స్ టీమ్ కి చెందిన ఆ బ్లాక్ సైట్ లొకేషన్ కి చేరుకుంటుంది. అక్కడ గార్డ్స్ ఆపినప్పుడు వాళ్ళ ఐస్ లో చూసి సీక్రెట్ కోడ్స్ అండ్ వాళ్ళ డీటెయిల్స్ చెప్తూ చివరికి డానియల్ ని ఉంచిన ప్లేస్ లోకి ఎంటర్ అవుతుంది. నోవా ఆమె ఎవరో తెలిసి సెక్యూరిటీని దాటుకుని లోపలికి రావడానికి అలౌ చేస్తాడు. అంతేకాదు అతను మార్గరెట్ ని ఫేస్ చేసినప్పుడు ఆమె స్థానంలో చనిపోయిన తన వైఫ్ ఉన్నట్లు కనిపిస్తుంది. దాంతో అతను చాలా ఎమోషనల్ అవుతాడు. అలా ఆమె డానియల్ తో పాటు అక్కడి నుండి బయటికి వస్తుంది. ఆమెకున్న అబిలిటీస్ వల్ల అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళు డానియల్ అండ్ మార్గరెట్ ని వెళ్ళనిస్తారు. ఎందుకంటే మార్గరెట్ ని చూసినప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళ లవ్డ్ వన్స్ కనిపిస్తారు. కానీ నోవా మనుషుల్లో ఒకడైన ఆవేశపరుడైన క్యాస్పర్ బాయిడ్ తన గన్స్ తీసుకుని డానియల్ అండ్ మార్గరెట్ వెంట పడతాడు. వాళ్ళిద్దరూ కార్లో డ్రైవ్ చేస్తూ వెళ్తూ తమకు జరిగిన ఇన్సిడెంట్స్ గురించి డిస్కస్ చేస్తారు. మార్గరెట్ ఆ కార్డినల్ పక్షి గురించి మెన్షన్ చేస్తే డానియల్ కూడా తనకు చిన్నప్పుడు ఇలాంటిదే ఒకటి కనిపించిందని, అందుకే తనకు ఆ ఏలియన్ లాంగ్వేజ్ అర్థమవుతుందని చెప్తాడు. అంతలోనే బాయిడ్ అక్కడికి వచ్చి వాళ్ళ కార్ని ఒక ట్రైన్ పాత్ లోకి గుద్దడానికి ట్రై చేస్తాడు. వాళ్ళ కార్ ట్రైన్ కి లాక్ అయిపోవడంతో బాయిడ్ వాళ్ళ మీదకి షూట్ చేస్తుంటే డానియల్ అండ్ మార్గరెట్ ట్రైన్ పైన దూకడానికి ట్రై చేస్తారు. ఎదురుగా వస్తున్న ఇంకో ట్రైన్ కింద నలిగిపోకుండా చాలా క్లోజ్ గా తప్పించుకుంటారు. మార్గరెట్ కి తీవ్రమైన పానిక్ అటాక్ వస్తుంది. డానియల్ ఆమెను కౌన్సిలింగ్ చేసి కూల్ చేస్తాడు. మరోపక్క నోవా హ్యూగో మైండ్ లోకి డైవ్ చేసి ఈ ప్రయత్నాలను ఆపేయమని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ వార్డెక్స్ దాదాపు 80 సంవత్సరాలుగా దేన్నైతే దాచాలని చూస్తుందో దాన్ని ఇప్పుడు ప్రపంచానికి ఎక్స్పోజ్ చేయాల్సిందేనని హ్యూగో అంటాడు. హ్యూగో టీమ్మేట్స్ ఇద్దరు తెలియకుండానే నోవాకి ఎక్స్పోజ్ అవ్వడంతో వాళ్ళ ఫేసెస్ ని ట్రాక్ చేసి వాళ్ళు కూడా వార్డెక్స్ ఎంప్లాయీసేనని నోవా ఐడెంటిఫై చేస్తాడు. ఆ తర్వాత డానియల్ అండ్ మార్గరెట్ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా వాళ్ళకి ఒక నక్క కనిపిస్తుంది.
అది కొద్దిసేపు వాళ్ళ వైపు చూసి పారిపోతుంది. అప్పుడే శాంటియాగో ఫైర్ ట్రక్స్ తో పాటు వచ్చి వాళ్ళను స్కాన్ చేసి హ్యూగో అండ్ అతని టీం దగ్గరికి తీసుకెళ్తాడు. ఇక్కడే మనకి వాళ్ళకి ఆ పవర్స్ ఎలా వచ్చాయో తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ మూవీ కంపాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ విషయానికి వస్తే, అక్కడికి వెళ్ళగానే మార్గరెట్ వాళ్ళని చూసి డైరెక్ట్ గా వాళ్ళ నేమ్స్ చెప్పేస్తుంది. అంతేకాదు, అక్కడ హ్యూగో టీం మార్గరెట్ చైల్డ్హుడ్ హోమ్ ని పర్ఫెక్ట్ గా రీకన్స్ట్రక్ట్ చేసి ఉంచడం చూసి ఆమె విపరీతంగా షాక్ అవుతుంది. మిగిలిన వాళ్ళంతా మార్గరెట్ ని ఒక దేవుడిలా చూస్తుంటారు. కానీ ఆమెకి ఇలాంటి వాటిలో భాగం అవ్వడం ఇష్టం ఉండదు. ఏలియన్స్ కి సంబంధించిన నిజాల్ని తమ టీం సరిగ్గా అర్థం చేసుకోవడం కోసం మార్గరెట్ తన మైండ్లో దాచేయాలని చూసిన చిన్ననాటి మెమరీస్ ని గుర్తు చేసుకోవాలని హ్యూగో కోరతాడు. డానియల్ అండ్ మార్గరెట్ ని ఒక డివైస్ కి కనెక్ట్ చేస్తారు. అది వాళ్ళ చిన్ననాటి మెమరీస్ ని మళ్ళీ అనుభవించేలా చేస్తుంది. ఏలియన్స్ వాళ్లకు కంఫర్టబుల్ గా ఉండే యానిమల్స్ రూపంలో జింక, కార్డినల్ పక్షి, నక్క ఇలా కనిపించి మార్గరెట్ ని ఆ హెన్సెల్ అండ్ గ్రెటెల్ హౌస్ వైపు ఆకర్షించాయి. లోపలికి వెళ్ళాక అక్కడ డానియల్ కూడా ఉంటాడు. ఆ ఏలియన్స్ ఇద్దరు పిల్లలపైన ప్రయోగాలు చేశాయి. దానివల్లే వాళ్లకు ఈ సైకిక్ ఎబిలిటీస్ వచ్చాయి. నోవా అండ్ అతని విలన్స్ గ్రూప్ హ్యూగో టీమ్మేట్స్ ని ట్రాక్ చేసుకుంటూ వస్తారు. అయితే మార్గరెట్ ఆ ఏలియన్ డివైస్ ని పట్టుకోవడంతో వాళ్ళు కంటికి కనిపించకుండా అవుతారు. దాంతో వార్డెక్స్ మనుషులకు వాళ్ళు అస్సలు కనిపించరు. కానీ ఆ డివైస్ మాత్రం వాళ్ళకి కనిపిస్తుందని మార్గరెట్ చెప్తుంది. నోవా తన మనుషుల్ని ఆ డివైస్ తీసుకురమ్మని చెప్తాడు. కానీ ఆ సెట్ వాల్స్ ని దాటి వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఈలోగా డానియల్ అండ్ హ్యూగో మిగిలిన వాళ్లను ఒక ఫైర్ ట్రక్ లోకి తీసుకెళ్లి ఇన్విజిబుల్ గా అక్కడి నుండి ఎస్కేప్ చేస్తారు. తర్వాత ఆ డివైస్ మార్గరెట్ చేతిలోనే డిసింటిగ్రేట్ అయిపోతుంది. అలా అందరూ కేసీఎక్స్ఈ స్టేషన్ కి చేరుకుంటారు. మార్గరెట్ తన బాస్ ని అండ్ క్రూని కన్విన్స్ చేసి ఒక స్పెషల్ రిపోర్ట్ కోసం లైవ్ లోకి వెళ్ళడానికి పర్మిషన్ తెచ్చుకుంటుంది. అలానే డానియల్ ని తీసుకెళ్లి సర్వర్ రూమ్ ని హ్యాండిల్ చేయడానికి ఫుల్ పవర్స్ ఇస్తారు. అప్పుడు డానియల్ తన దగ్గరున్న వీడియో రికార్డింగ్స్ అన్ని సర్వర్ లో అప్లోడ్ చేసి కట్స్ ఏం లేకుండా డైరెక్ట్ గా టెలికాస్ట్ చేయాలని చెప్తాడు. హ్యూగో అండ్ అదర్స్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఎవరి కోసమో వెయిట్ చేస్తుంటారు. ఈలోగా నోవా అండ్ అతని మనుషులు కూడా స్టేషన్ ని చేరుకుంటారు. వాళ్ళు 2 టీములుగా సపరేట్ అయ్యి స్టేషన్ పవర్ ని అలానే ఎమర్జెన్సీ జనరేటర్ ని కూడా షట్ డౌన్ చేయడానికి సర్వశక్తులా ప్రయత్నిస్తారు. చివరికి టెలికాస్ట్ స్టార్ట్ అయ్యే ముందు పవర్ షట్ డౌన్ అవుతుంది. అలానే బ్యాకప్ కూడా పోతుంది. కానీ సరిగ్గా ఆ టైంకి జేన్ అక్కడికి వచ్చి మార్గరెట్ కి సీక్రెట్ గా ఇంకొక డివైస్ ఇస్తుంది. మార్గరెట్ ఆ డివైస్ యూజ్ చేయడంతో వెంటనే పవర్ మళ్ళీ తిరిగి వస్తుంది. డానియల్ తన దగ్గరున్న వీడియో ఫైల్స్ మొత్తాన్ని నెట్వర్క్ లోకి అప్లోడ్ చేశాక మార్గరెట్ అన్నిటినీ మళ్ళీ పవరప్ చేస్తుంది. నోవా ఫైనల్ గా తన ప్రయత్నాన్ని వదిలేసి కూర్చుండిపోతాడు. కోపంతో ఉన్న బాయిడ్ మాత్రం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మార్గరెట్ తన బ్రాడ్కాస్ట్ ని స్టార్ట్ చేస్తుంది. దానికి ఆమె డిస్క్లోజర్ డే అని పేరు పెడుతుంది. కంట్రీలోని మిగిలిన నెట్వర్క్స్ అండ్ త్వరలోనే వరల్డ్ మొత్తంలో ఉన్న ఛానల్స్ దీనికి ట్యూన్ ఇన్ అవుతాయి. 1947 నాటి ఐకానిక్ రోజ్వెల్ ఇన్సిడెంట్ నుండి ఇప్పటి వరకు ఉన్న ఏలియన్ ఫుటేజ్లు అన్ని వరుసగా ప్లే అవుతాయి. ఏలియన్స్ ని రికవర్ చేసి దశాబ్దాలుగా ప్రయోగాలు చేశారనే నిజం రివీల్ అవుతుంది. వరల్డ్ మొత్తం ఆ నిజాన్ని కళ్ళారా చూస్తుంది. ఏలియన్స్ తో వాళ్ళు క్రూరంగా ప్రవర్తించిన తీరు, వాటిని ట్రీట్ చేసే విధానం చూసి అందరూ కంటతడి పెట్టుకుంటారు. వీడియో క్లిప్స్ కంప్లీట్ అవ్వగానే హ్యూగో అండ్ అదర్స్ రికవర్ చేసిన ఒక నిజమైన ఏలియన్ ని బయటికి తీసుకొస్తారు. అది 7 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నిలబడి బయటకు వస్తుంది. టెలికాస్ట్ చూస్తున్న అందరూ చాలా ఆశ్చర్యపోతారు. అది డానియల్ చెవిలో ఏదో రహస్యంగా ఏలియన్ లాంగ్వేజ్ లో చెప్తుంది. డానియల్ దాన్ని మార్గరెట్ కి పాస్ చేస్తాడు. అప్పుడు మార్గరెట్ కెమెరా వైపు రిటర్న్ అయ్యి అందరికీ ఆ మెసేజ్ చెప్పడానికి ప్రిపేర్ అవుతూ లిజన్ అంటూ ముగిస్తుంది. దట్స్ ద స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like and share the video and subscribe to our channel. Don't forget to click on the bell icon.